స్తోత్రం 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 హల్లెలూయా. జీవాధిపతివైన దేవానికి వందనాలు 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 అయ్యా. ఏ మంచి లేని మమ్ములను ప్రభువా మేలుతో కప్పి ప్రభువా నీతిమంతులుగా తీర్చిదిద్ది క్రీస్తు అనే బండ మీద మమ్మల్ని నిలబెట్టి మా అడుగులు స్థిరపరిచినటువంటి దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. చీకటిలో అంధకారములో ఉన్న మమ్ములను ప్రభువా మీరు కనికరించి మీ వెలుగు మా మీద ప్రసరింపచేసి మమ్మలను వెలిగించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించుతూ ఉన్న దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతిలో గొప్ప శక్తి దాగి ఉన్నది. స్తుతించినప్పుడు అంధకార శక్తులు తొలగిపోతాయి, బంధకాలు తెగిపోతాయి. స్తుతిలో దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. దేవదేవుడు మన మధ్యలోనికి దిగి వస్తారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవానికి స్తోత్రాలు. జీవప్రాప్తులుగా చేసినందుకు స్తోత్రాలు. సజీవుల సంఖ్యలో నిలవబెట్టినందుకు నీకు స్తోత్రాలు. ప్రాణం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. విమోచించినందుకు నీకు స్తోత్రాలు. రక్షించినందుకు స్తోత్రాలు. నీతిమంతులుగా తీర్చినందుకు స్తోత్రాలు. నీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నందుకు బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. దావీదు అంటున్నాడు కదా, యెహోవా యొద్ద నేను ఒక్క వరం అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన సన్నిధిలో ఆయనను ధ్యానించాలని అదే నేను కోరుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవునితో చెబుదాం, ప్రభువా నీ మీదే ఆశ పెట్టుకున్నామయ్యా, నిన్నే కోరుకుంటున్నామయ్యా, నీవే కావాలని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రభువా. దుప్పి నీటి వాగుల కొరకు ఎలా ఆశపడుతుందో మా ప్రాణము నీ కోసం అలాగ ప్రభువా తృష్ణగొనుచున్నది ప్రభువా అని దేవునికి తెలియపరుద్దాం. స్తోత్రం హల్లెలూయా. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా, నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా, నా ప్రాణమానా పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి, పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి, నా అడుగులు స్థిరపరచి నన్ను నిలిపితివి, నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి, నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు, వెంబడింతు ప్రభు, నా ప్రాణమా నా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా, నా యేసు చేసిన ఆమేన్ నీవు మరువకుమా, నా ప్రాణమా నా సమస్తమా, అంధకారపు లోయలలో నేను నడచినను ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి, అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము నన్ను నడిపితివి కంటి పాపగ నీవు నన్ను గాచితివి
కంటి పాపగ నీవు నన్ను కాచితివి, కన్న తండ్రివి నీవని నిన్నే కొలిచెదను, ఇలలో నిన్నే కొలిచెదను. నా ప్రాణమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన నీవు మరువకుమా, నా యేసు చేసిన నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మఫలములు దండిగా నీకై ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మఫలములు దండిగా నీకై ఫలింతును. నీవు చేసిన మేళ్ళను ఎట్లు మరతు ప్రభో, నీవు చేసిన మేళ్ళనునే నెట్లు మరతు ప్రభో. నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును, నే ఇలలో జీవింతును. నా ప్రాణమా పాడదాం, ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన ఉపకారముల్లో దేనిని మరవవద్దు అంటున్నాడు. అవును, ఆయన మన జీవితాల్లో జరిగించిన కార్యాలు అవి ఎంతో మహోన్నతమైనవి, గొప్ప కార్యములు చేసి ఉన్నాడు ప్రభు మన ఎడల. వాటన్నిటిని బట్టి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవా, గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇది నాన్న ప్రభువా, నీ సన్నిధిలో ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా. దేవా, ఇక నువ్వు రావలసిన వారిని నడిపించండి, నీ పరిశుద్ధాత్మ ఎలుకలో జరిగించండి. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడి దినం కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. 45వ కీర్తన కదా ఈరోజు. 45 6 44వ కీర్తన కోరహు కుమారులు చేసినది. వాక్య ప్రతివాక్యంగా మనం చదువుకుందాం. బ్రదర్ వినోద్, 44వ కీర్తన. కీర్తనలు 44 చదువుకున్నాను. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నువ్వు చేసిన పనిని గూర్చి మేము చెవులార విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు,
వారి బాహువు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేసెను. దేవా, నీవే రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము. నీ నామము వలననే మా మీదికి లేచివారని మేము త్రొక్కువేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. శత్రువుల ఎదుట నిలువకుండా మమ్మను వెనుకకు పారిపోజేసి ఉన్నావు. మమ్మను ద్వేషించువారు ఇష్టము వచ్చినట్టు మమ్మను దోచుకొనుచున్నారు. భోజన పదార్థముగా ఒకడు గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మను అప్పగించి ఉన్నావు. అన్ని జనులలోనికి మమ్మను చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మనుంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించి వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరవలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరచి ఉన్న ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాపి ఉన్న ఎడల, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా, మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకము. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది. మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము. చదివిన ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. ప్రభు పేట మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన కీర్తన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ఇది ప్రధాన గాయకునికి కోరహ కుమారులు చేసినటువంటి దైవ ధ్యానము. ఈ కీర్తన మొదటి నుండి దాదాపు 26 వచనాల వరకు ఉన్నాయి. ఇందులో 2-3 విషయాల గురించి ఇక్కడ కీర్తనాకారుడు చెప్పడం జరిగిందనమాట. మొదటి నుండి మనము దాదాపు 3 వచనాల వరకు కూడా చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు, వారిని ఆయన నడిపించినటువంటి విధానము, వారి పక్షాన నిలబడి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాల గురించి వివరించడం జరిగింది. మరి అలాగే లాస్ట్లోంచి మరి మధ్యలో చూసినట్లయితే ఎలా మరి దేవుడు సహాయంగా ఉంటాడు, దేవుని బట్టి ఎలా మనము జయం పొందుకుంటామని వివరించడం జరిగింది. లాస్ట్లో చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాళ్ళు ఉన్న పరిస్థితి కూడా అక్కడ కీర్తనకారుడు తెలియజేశారు. మరి చూసుకున్నట్లయితే, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. మరి ఈ మొదటి నుండి 3 వచనాల వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయులు ప్రజలను దేవుడే రక్షించాడని, అంటే ఇక్కడ కీర్తనాకారుడు మా పితరులు అని ఎందుకు చెప్తున్నాడంటే, గత కాలంలో అంటే పూర్వంలో వారి యొక్క పితరుల పట్ల, వారి యొక్క పెద్దల పట్ల, దేవుని ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఏవైతే ఉన్నాయో, దేవుడు వారిని నడిపించిన విధానం ఏదైతే ఉందో దాని గురించి ఆయన
ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి చూసుకున్నట్లయితే 3వ వచనంలో, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసెను. కాబట్టి వారు పొందుకున్న శత్రువుల మీద వారు పొందుకున్న జయం ఏదైతే ఉందో అది వారి యొక్క బల ప్రభావాలను బట్టి, అంటే వారు యుద్ధం చేయడం వల్ల లేకపోతే వాళ్ళు కష్టపడటం వల్ల కాదు, కానీ కేవలము నీ యొక్క ముఖకాంతిని బట్టి, నీవు వారిని కటాక్షించడం బట్టి, అంటే నీవు వారిని కనికరించడాన్ని బట్టి, కేవలము నీ దక్షిణ హస్తము వల్లే వాళ్ళు జయం పొందుకోగలిగారు. వాళ్ళు ఆ యొక్క మరి శ్రమకాలం అంతట్లో కూడా నిలబడ్డారు, శత్రువుల మీద జయం పొందుకొని కానానులో ప్రవేశించారు అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. అట్లాగే, దేవా నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగునాజ్ఞాపించుము. కాబట్టి ఎవరికైనా కానీ ఏదైనా కానీ జీవితంలో మరి పరిపూర్ణమైనటువంటి రక్షణ కలిగి ఉంది అంటే అది కేవలము దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. అంటే ఏదైనా ఒక విషయం జయం పొందుకోవాలన్నా, అపజయం పాలవ్వాలన్నా, మనము లాభం పొందాలన్నా, నష్టం పోవాలన్నా, ఏదన్నా కానీ కష్టమైన సుఖమైన ఏదైనా కూడా దేవుని ఆజ్ఞ ద్వారా మాత్రమే మన జీవితాలలో జరుగుతాయి. దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. అదే ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. మరి మనం చూసుకున్నట్లయితే 33వ కీర్తన 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 33వ కీర్తన 9వ వచనం, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. కాబట్టి ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాడో కీర్తనాకారుడు, దేవుడు ఎప్పుడైతే మాట సెలవిచ్చాడో దాని ప్రకారం జరిగిపోయింది. ఆయన ఏదైతే తలపెట్టారో అదే జరిగిందని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. అంటే ఏంటంటే మన జీవితంలో ఏదైనా ఒక అద్భుత కార్యం జరగాలన్నా, ఒక మంచి మేలు జరగాలన్నా, మన జీవితంలో మనం ఏదన్నా సాధించాలన్నా, మనం ఒక గొప్ప విజయాన్ని పొందుకున్నామన్నా దానికి కారణం ఏంటంటే కేవలము దేవుని యొక్క దక్షిణ హస్తమే, కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. అది మన తెలివితేటల బట్టో, లేకపోతే మన యొక్క జ్ఞానాన్ని బట్టో, లేకపోతే మనం చేసిన ప్రయత్నాలను బట్టో, పనులను బట్టో మనం సాధించిన విజయము కానే కాదు. అది ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, లేకపోతే వేరే ఏ విషయంలోనైనా సరే మనం సక్సెస్ఫుల్గా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే కేవలము దేవుడు మనల్ని కనికరించి కటాక్షించి తన యొక్క హస్తము మనపై ఉంచి నడిపించుటను బట్టే మనము విజయవంతంగా ఉన్నామని ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. పూర్వంలో తన పితరుల పక్షాన ఇశ్రాయేలుల జీవితంలో దేవుడు చేసినటువంటి విజయం ఏదైతే ఉందో అది వారి యొక్క పనులను బట్టి కాదు, లేకపోతే వారు చేసిన దానిని బట్టి కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృపను బట్టి మాత్రమే, దేవుని యొక్క దక్షిణ హస్తమును బట్టి మాత్రమే వాళ్ళ విజయం పొందుకోగలిగారు అని ఇక్కడ కీర్తనాకారుడు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే 6వ వచనంలో చూసుకున్నట్లయితే, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఇక ఈ 6వ వచనం నుండి దాదాపు మనము చివరి వరకు కూడా చూసుకున్నట్లయితే అన్నీ కూడా అలానే ఉన్నాయన్నమాట. ఏంటంటే మన శత్రువుల చేతిలో నుండి మనల్ని మనం రక్షించుకోవాలనుకుంటే రక్షించుకోలేము, కానీ మన శత్రువుల చేతిలో నుండి మనకు తెలియకుండానే మనల్ని తప్పించి రక్షించగలిగింది ఎవరంటే దేవుడే. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడైతే ఆయన ఆ పరిస్థితుల్లో బహుశా ఈ కీర్తన అంతకుముందు మంచి క్షేమకరమైన పరిస్థితుల్లో పూర్వంలో వాళ్ళ పితరులను దేవుడు నడిపించిన విధానం గొప్పగా ఉన్నా కూడా ప్రస్తుతం వీళ్ళు ఈ కీర్తన రాసినప్పుడు ఏదో తెలియని ఒక విపత్తులో, ఏదో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారని చెప్పి మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మన శత్రువు ఎవరైనా సరే వాళ్ళని మనము జయించగలిగామంటే అది కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే, అంతేగాని మన తెలివితేటలు, మన జ్ఞానము, మన ఆలోచనలు, మన బల ప్రభావాలు, లేకపోతే మన పలుకుబడి, లేకపోతే మన ఆలోచనలు, మనం తలపెట్టిన పనులు, వీటి వల్ల మనం ఏది కూడా సాధించలేం. మనం ఏదైనా ఒక విషయంలో మంచిగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జయప్రదంగా ముందుకు సాగుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క
కృపను బట్టి మాత్రమే. మరి చూసుకున్నట్లయితే ఇక్కడైతే వాళ్ళకి శత్రువులు ఉన్నారు, మరి మనకెవరు శత్రువులు ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. మనకి శత్రువులు ఉన్నా లేకపోయినా మనమైతే ఎప్పుడూ కూడా ఒకరితో పోరాటము చేయవలసి ఉంటుంది. మరి చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10-12 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, చదవండి అమ్మా. చాలండి. మరి ఇక్కడ చూసినట్లయితే దేవుని పిల్లలైన వారు ఎవరితో పోరాడుతున్నారు? ఇహలోక సంబంధంగా ఉన్నటువంటి శత్రువులతో పోరాడకపోయిన తర్వాత సంగతి, కానీ దేవునిలో కొనసాగుతున్నటువంటి దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎవరితో చేస్తున్నారు అంటే శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమందున దురాత్మల సమూహముతోనూ, అంటే అపవాదితో, రకరకాలైనటువంటి దురాత్మల సమూహంతో దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే పోరాటము చేస్తూనే ఉంటారు. ఈ పోరాటంలో రకరకాల సమస్యలు, రకరకాల శోధనలు, ఇబ్బందులు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. కానీ వాటన్నిటినీ ఎదుర్కోవాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఆ సర్వాంగ కవచం ఏంటో కూడా మనకి కింద రాయబడి ఉంది. మరి 14వ వచనంలో చూసుకున్నట్లయితే, చాలండి. మరి చూసినట్లయితే ఇచ్చేటటువంటి సర్వాంగ కవచం ఏంటో ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. రక్షణ అనే శిరస్త్రాణము, మరి విశ్వాసం అనే డాలు మనము పట్టుకోవాలి. అలాగే మరి సిద్ధ మనసు అనే జోడు మన పాదాలకు తొడుక్కొని ఉండాలి. దేవుడిచ్చేటటువంటి ఆత్మ ఖడ్గాన్ని కూడా మనము కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉండి సర్వాంగ కవచాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి వాటన్నిటిని కూడా మనము జయించగలుగుతాము. కాబట్టి ఏంటంటే మనకి విశ్వాసులైనటువంటి వారికి, దేవుని పిల్లలైనటువంటి వారికి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విధంగా సాతానుడు అనేవాడు శోధనకు గురి చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక వైపు నుండి ఏదో ఒక సమస్య అనేది వస్తూనే ఉంటుంది. కానీ ఆ పరిస్థితులన్నిటిలో గుండా మనం వెళ్తున్నామంటే, వాటన్నిటిని ఒకదాని వెంట ఒకటి జయించుకుంటూ ముందుకు జయప్రదంగా సాగుతున్నామంటే అది ఏదో మన విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి, లేకపోతే దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి, లేకపోతే మనం చేసే భక్తిని బట్టి కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృపను బట్టి, ఆయన చూపే ఆ కటాక్షాన్ని బట్టి, తన దక్షిణ హస్తం మనపై ఉండుటను బట్టే మనం వాటన్నిటిలో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతున్నామనేది మనము గ్రహించి ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. 8వ వచనంలో చూసినట్లయితే, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కాబట్టి ప్రతి విషయమందు మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరికి ఉన్నావు, శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారజేయుచున్నావు. మరి 10వ వచనం నుండి దాదాపు 24 వచనాల వరకు కూడా మనము చూసుకున్నట్లయితే ఇవంతా కూడా దేవుడు సహాయము చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది, దేవుడు మనకు తోడుగా నిలబడకపోతే, తన హస్తం మనకు తోడుగా ఉండకపోతే మనము ఏమాత్రం కూడా ఏమి చెయ్యలేమని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు
తెలియజేస్తా ఉన్నాడు. అయితే లాస్ట్లో ఆయన వేడుకుంటా ఉన్నాడు, మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మును విమోచింపుము. పరిస్థితి ఎలాగున్నా కూడా మమ్మల్ని లేవనెత్తగలిగింది నీవే, నీ కృపను బట్టి మాత్రమే మమ్మల్ని మేము రక్షించుకోగలుగుతాము, నీవు మాత్రమే మమ్మల్ని విమోచించగలవు, నీవు మాత్రమే మమ్మల్ని కాపాడగలవు, కాబట్టి మమ్మల్ని విడనాడొద్దు అని ఆయన దేవుని సన్నిధిలో రాసినటువంటి కీర్తనాకారుడు దేవుని సన్నిధిలో వేడుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసినప్పుడు, ఏదైనా అపరాధం చేసినప్పుడు, బహుశా దేవుని యొక్క కటాక్షం మనకి దూరం అయిపోయినప్పుడు మనం కూడా ఇలాగే, అయ్యా నన్ను విడిచిపెట్టొద్దయ్యా, తప్పైపోయిందిలయ్యా, క్షమించయ్యా, ఒక్కసారి కనుగ్రహించయ్యా, ఇలాంటి ప్రార్థనలు ఎప్పుడొకప్పుడు చేసే ఉంటాం కదా. అంటే ఏంటంటే దేవుడు దూరం అయిపోయాడేమో అనేటటువంటి ఒక భయము. కానీ దేవుని బిడ్డల్ని దేవుడు ఎప్పటికీ కూడా విడనాడడు. ఆయన అన్నిటికీ కూడా మనల్ని విడిచిపెట్టడు. ఒక్కసారి ఆయన మన చేయి విడిచిపెట్టాడంటే మనం ఎందుకు పనికిరాం, ఏ విషయంలో కూడా ఎందుకు పనికిరాం. కాబట్టి ఆత్మీయంగానైనా సరే, భౌతికంగానైనా సరే, ఇహలోకంగా మనం చేసే ప్రతిపాట్లోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనం అన్ని విధాల విజయవంతంగా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క దక్షిణ హస్తము మనపై ఉండి మనల్ని నడిపించుటను బట్టే, తన కృపతో మనల్ని నింపుటను బట్టే మనము క్షేమంగా ఉన్నాం. దాన్ని బట్టి దేవుడిస్తున్న విజయాన్ని బట్టి, దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలే కానీ అతిశయపడి దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా మనము చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే దేవుని యొక్క చెయ్యి మనల్ని విడిచిపెడితే, ఆయన దక్షిణ హస్తం మన మీద నుండి తొలగిపోతే మనం ఏది కూడా చెయ్యలేము, మనం ఎందుకు కూడా పనికిరాము. కాబట్టి ఆ విషయాన్ని గ్రహించి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన కటాక్షం కొరకు వేడుకునేవారిగా, ఆయన యొక్క కాపుదల కొరకు, ఆయన యొక్క విమోచన కొరకు ఆయనకు మొరపెట్టేవారిగా, మన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి స్తుతించేవారిగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ చిన్న మాటలను ముగిస్తున్నాను. దేవుడు తన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. సాక్ష్యాలకు సంబంధించి సాక్ష్యాలు చెప్పదలిచిన వారు ఎవరైనా ఉంటే సాక్ష్యాలు చెప్పి దేవుని నామాన్ని మహిమపరచు. దేవుని నామ మహిమ. పాస్టర్ గారికి నా వందనాలు, సంఘానికి నా వందనాలు. మొన్న లాస్ట్ సండే నాకు ఇక్కడ బాగా నొప్పి వచ్చింది. నొప్పి వస్తే ఏంటి ఇలా వస్తుందని ప్రార్థన వింటున్నా కూడా, వాక్యం వింటున్నా కూడా నాకు నొప్పి వస్తుంది, తేపులు బాగా వస్తుంది. ఎందుకు ఇలా వస్తుందని చెయ్యి ఇక్కడంతా నొప్పి వస్తుంది. సరే ఎందుకు వస్తుందని ప్రార్థన అయిపోయిన తర్వాత అయ్యగారికి చెప్పుకొని ప్రార్థన చేయించుకున్నాను. ఒకసారి వెళ్ళి చూపించుకుంటాను అయ్యగారు అంటే చూపించుకున్నారు. అయ్యగారు ప్రార్థన చేశారు. సరే ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఫస్ట్ చూసి ఈసీజీ తీశారు. ఈసీజీ కొంచెం చేంజ్గా ఉన్నట్టుంది అని అన్నారు. వాళ్ళు ఏదో అడవుడిగా పెట్టారు నర్సు. అయితే నాకు నొప్పి వస్తుంది, మళ్ళీ పోతుంది. తర్వాత గ్యాస్ ఇండిషన్స్ ఇచ్చారు, బాగా తేపులు వస్తున్నాయని. తర్వాత నార్మల్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాను. మళ్ళీ అయ్యగారు ఫోన్ చేశారు, ఎలా ఉందని అంటే బాగానే ఉంది అయ్యగారు, ఈ కార్డియాలజీ ఒకసారి చూపించుకోమన్నారు అని అన్నారు. సరే ఈవినింగ్ మళ్ళీ నేను మంగళగిరి వెళ్ళి చూపించుకున్నా. ఈసీజీ నార్మల్గానే ఉంది, నాకు అలా వచ్చింది ఏంది, అలా చెప్పారు ఏందని అనుకున్నాను. సరే ఏదైనా మంచిదని కార్డియాలజీ కన్సల్ట్ అయ్యాను. కార్డియాలజీ చూస్తే మళ్ళీ అక్కడ ఈసీజీ తీశారు, నార్మల్గానే ఉంది. ఎక్కువ తీశారు, ఎలా ఉన్నాయి అంత బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అసలుకి, నీకు ఎవరు ఎలా చెప్పారని ఆ ఎమర్జెన్సీలో తీసిన ఈసీజీ మళ్ళీ చూపించాను. ఇది ఎవరు చెప్పారు నీకు నా అబ్నార్మల్గా ఉందని, ఇది నార్మలే, వాళ్ళు తెలియక చెప్పారు నీకు అని అన్నాడు. దేవుడు నామకు వందనాలు. నేను చాలా ప్రార్థన చేసుకున్నాను, ఎందుకు అలా జరిగింది, చిన్న బిడ్డలు ఉన్నారు అని అనుకుని చాలా ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు ఈ అవకాశం ఈరోజు సజీవ లెక్కలో ఈ మందిరంలో నన్ను నిలబెట్టినందుకు వందనాలు. నా కోసం, నా కుటుంబం కోసం మీ అనేది నా ప్రార్థనలో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఈ సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. స్తోత్రాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. పోయిన వారం మీకు తెలిసిన విషయమే, పోయిన నెల నుంచి కూడా నేను బాగా శారీరకంగా చాలా బలహీనరాలను అయిపోయాను. ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి తీసుకెళ్తే మా అబ్బాయి వాళ్ళు బాగా డీప్గా ఆలోచించి చెప్తున్నారు. ఇక తలనొప్పి మాత్రం అసలు తగ్గట్లా, మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నాను, నిద్ర పట్టట్లేదు.
మళ్ళీ యథాస్థితికి వచ్చాను. నా పరిస్థితి అంతా కూడా యథాస్థితికి వచ్చింది. మా యజమానుడు మా కుమారుడు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా దేవుడి కృప ఉండాలి, దేవుడి కాపుదలు ఉండాలి. ఇక్కడ ప్రకాష్ నారం తీసుకెళ్ళాడు. ఇంకప్పటికి తట్టుకోలేక వాడు చూడలేక ప్రకాష్ నారం తీసుకెళ్ళి, అన్న మీరు సెలైన్లు పెడతానన్నారుగా, ఇప్పుడు పెట్టేసేయండి అన్న అని అంటే, వాళ్ళు కూడా సెలైన్లోనే 4 ఇంజక్షన్లు ఇచ్చారు. మళ్ళీ ఒకటేమో చేతికి ఇచ్చారు, 3 సెలైన్లు ఎక్కిచ్చారు. ఇంకా అక్కడ వద్దులే అని అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను. ఇంకా అమ్మాయి నాకు పరిచర్య చేస్తుంది బుధవారం నుంచి. నేను వాళ్ళకి చేయాల్సింది పోయి అమ్మాయి నాకు పరిచర్య చేస్తుంది. ఎందుకంటే చేయలేని పరిస్థితి. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తలనొప్పి తగ్గట్లేదు, నిద్ర పట్టట్లేదు. ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు కూడా ఉపవాస ప్రార్థనలో కూడా ప్రార్థన చేస్తున్నారు. మీ అందరికి వందనాలు. కొంచెం ఇవాళకి మెరుగైంది, కొంచెం పర్వాలేదు. ఇంకా నా కొరకు నేను బలపడాలి. నా కుమార్తె కొరకు. ఆ అమ్మాయి కొంచెం ధైర్యంగానే ఉంది. నన్ను బలపరచడానికి ఆ అమ్మాయి ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కుంగిపోవాల్సింది పోయి నేనే కుంగిపోతున్నాను. కానీ దేవుడి కృపను బట్టి ఆ అమ్మాయే బలంగా ఉంది. దేవుడికి నామానికి మహిమ కలుగును గాక. మరి నా కుమార్తె కుటుంబం గురించి, నా బలహీనత గురించి మీరు అనుదిన ప్రార్థనలో ఉంచండి. కొంచెం నేను కోలుకుంటున్నాను. మా నాన్నగారు కూడా మళ్ళీ మొన్న ఈ మధ్య మళ్ళీ ఇదైపోయారు. ఆయన ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే 2 రోజులు బాగానే ఉన్నారు. మొన్న నైట్ బాగా సీరియస్ అయిపోయిందంట. సీరియస్ అయిపోతే మళ్ళీ ట్రీట్మెంట్ అవి చేసి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారంట. నిన్న వెళ్ళి చూసాం. కానీ ఆయనకి పరిచయం చేయటానికి కూడా నేను వెళ్ళలేదు. మా అక్కోళ్ళు మా చెల్లి వాళ్ళే చేస్తున్నారు. దేవుడికి మంచి వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలి. దేవుడు మనకు మహిమ కలుగును గాక. మరి మా నాన్నగారి గురించి కూడా మీ అనుదినం ప్రార్థనలో ఉంచండి, ఉపవాస ప్రార్థనలో చేయండి. అదేవిధంగా పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. సీరియస్ అన్నది కూడా నిన్న కొంచెం మెరుగుపడింది. అందుకే దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి వందనాలు. మర్చిపోకుండా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని, వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిదండ్రుల కొరకు మీ అనుదిన ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపడం దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నామానికి స్తోత్రాలు. పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. అయితే మా మనవరాలు విషయంలో జ్ఞాపకం చేసుకోండి. అయితే ఆ రోజు శనివారం రోజు బాగా ఆడుకుంది పిల్ల. ఆడుకొని సరే స్నానం చేద్దామని తీసుకెళ్ళి స్నానం చేయించాము. చేయించిన తర్వాత తుడుతానే ఉంది. పిల్ల ఒళ్ళో పెట్టుకొని వెంటనే ఆ పిల్ల చలితో వణికిపోతుంది. అసలుకి ఎన్ని దుప్పట్లు కప్పినా పాలు తాగట్లా ఏడుతుంది. ఒకటే మెయిన్గా ఇంకా అమ్మాయి నేను గబగబ పిలిచి, అత్త మా పిల్ల ఏందో మరి పాలు తాగట్లేదు, ఏడుతుంది ఒకటే మెయిన్గా, ఎన్ని దుప్పట్లు కప్పిన వంటలేదని చూస్తే, సరే జ్వరం చూసేది ఉంది అమ్మ చూడంటే 104 ఉంది జ్వరం. ఇంకా నాకు భయం పెట్టి గబగబా కిందకి వెళ్ళి మా వినోద్కి చెప్పాను. చేస్తే 104 ఉండకూడదు ఉండని తీసుకొని గబగబా వెళ్ళి చూపించుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు అన్నారు, మళ్ళీ అంటే వస్తే జ్వరం కానీ మళ్ళీ తీసుకురండి అమ్మ అని చెప్పాడు. అంటే సరేనని తీసుకెళ్దాంలే వద్దాన్ని చూపించుకొని తీసుకొని వచ్చి ముందు వేసాం. మళ్ళీ అలాగే మళ్ళీ బాగానే ఆడుకుంది. మళ్ళీ అంటనే మళ్ళీ స్నానం చేయగల మళ్ళీ అంటనే జ్వరం వచ్చేసింది. నేను పొరపాటు చేసి తడిగొడ్డ పెట్టి తుడిచినా పోయేది. ఎమ్మట స్నానం చేయగల మళ్ళీ యథారీతిగా అట్లాగే వచ్చింది. అప్పటికి టైం 8 అయింది, టైం నైట్. ఇంకెంటనే తీసుకెళ్ళాం. తీసుకెళ్తే డాక్టర్లు అమ్మ జాయిన్ చేయాలి, ఇది వైరస్, ఇది దీనికి డోస్ ఇవ్వాలి, 5 రోజులు ఐసీయూలో ఉంచాలన్నారు. అంటే సరేనే సార్ మీరు అటు చేత అటు చెబుతామని మేము ఊరుకున్నాం. తర్వాత ఇంజక్షన్లు పొడిచేటప్పుడైతే డాక్టర్లు ఎంతమంది ఇచ్చిన అన్నారం దొరకల. పిల్ల అయితే ఇళ్ళాడిపోతుంది, అసలుకి ఏడుతుంది. ఆ చేతికి అంటున్నారు, 2 చేతులకి కాళ్ళకి ఎంతగానో పొడిచారు. ఇంకా ఎట్ట కింద నుంచి 2వ వార్డులో పసిపిల్లలకి పుట్టిన పిల్లలకి వాళ్ళు ఇంజక్షన్లు చేస్తారంట.
అన్నారు. వాళ్ళకైతే తెలిసిందంటే ఇంక వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసి వాళ్ళు అప్పుడు పెట్టారు. అయితే 5 నిమిషాలకు ఒకసారి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, తగ్గుతుంది, వస్తుంది. వాళ్ళైతే తడిగొడ్డ పెట్టి తుడవండి అమ్మ ఒకళ్ళుండి అన్నారు. మేము తడిగొడ్డ పెట్టి తుడిసిన ఒక 10 నిమిషాలే మళ్ళీ ఏడుతానే ఉంది. ఏందంటే మరి తగ్గినంత సేపు తగ్గుతుంది, మళ్ళీ కూసేపే మళ్ళీ వస్తుంది. అంటే వైరస్ ఎంత అంటే ఉంటుందమ్మా, అట్లా 5 రోజులు ఉంటానే ఉంటుంది. పిల్ల ఆ విధంగానే ఉంటుంది. మేము డోసు ఇస్తానే ఉంటాము, మీరేం భయపడమాక తగ్గిపోయిద్ది అని చెబుతున్నారు వాళ్ళు. మాకైతే ధైర్యం సరిపోవట్లేదు. పిల్లేమో చేతిలో ఉంటల్లా, ఎప్పుడు చూసినా వాళ్ళు 103, 104 అంటున్నారు. జ్వరంలో ఏమైనా ఫిట్స్ వస్తాయేమని మాకు భయం పుడుతుంది. వాళ్ళు కూడా అది అంటున్నారు. మీకెందుకమ్మా, మేము దగ్గరుండి 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటామని. పాపం వాళ్ళు కూడా బాగానే చూసుకున్నారు. నేను ఇంకా అయ్యగారికి ఫోన్ చేసి ఏడ్చి చేశాను. ఏం కాదులే అమ్మ, తగ్గిపోయింది అన్నాడు. పాష గారు ప్రార్థన చేశాడు. అయ్యగారికి నా వందనాలు. నేనైతే ఇంకేమి అనుకోలేదు, దేవునికి అప్పచెప్పుకున్నా. దేవుని యేసయ్యా నీకే అప్పచెప్పుకుంటున్నాను. నీ అమూలమైన రక్తం నా బిడ్డ పోషించి నరనరాలు శక్తి ఆయన. డాక్టర్లు కాదు నాయన, నువ్వు పరమ డాక్టర్, సృష్టించింది మమ్మల్ని. నీకు ఏ అవ్వాలో ఏదైతే నాయన బాగోదో నీకు తెలుసు నాయన. నేను నీ మొర పెట్టుకుంటున్నానని నేనైతే ఇంకా ఆ బిడ్డ గురించి ఒకటే మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉండాను. అయినా కానీ వెళ్ళి బిడ్డను చూసినప్పుడల్లా నా కడుపు తరిక్కిపోతుంది. అసలుకి చూడలేకపోతున్నా ఏడుపు. వాళ్ళేమో ఏడుతుంటే నేను కూడా వాళ్ళ లోపలికి నన్ను రానివ్వట్లేదు అసలు. పాపం మా అమ్మాయి పాపం కాసేపు మా చెల్లెళ్ళు మా చిన్నమ్మళ్ళు అందరూ కాసేపు ఎత్తుకుంటే ఎత్తుకోవద్దమ్మా, బయట నుంచి వచ్చేవాళ్ళు ఎత్తుకున్నా కానీ మళ్ళీ జ్వరం తగ్గదు, ఎక్కువయ్యిద్ది. ఎవరైనా ఒక్కళ్ళే ఉండండి ఆ పాప పక్కన ఉండి తుడుతా చేస్తా ఉండండి అన్నారు. ఇంకా పాప మా అమ్మాయి ఏముంది, కాసేపు మేము వెళ్ళి చూసాం. తర్వాత కొంచెం డాక్టర్ వాళ్ళు శనివారం రోజు పండగ రోజు శనివారం సాయంత్రం చేర్చుకున్న రోజు సెలవు వాళ్ళకి అయిపోయిన డ్యూటీలు దిగిపోయారు. ఆదివారం సోమవారం పండగ, ఈ 3 రోజులు డాక్టర్ రారు, లోపలే ఉండేవాళ్ళే చూడాలి. సరే అట్టాకట్లే దేవుని కృప ఉంటే సార్లేయి అని ఇంక నేను ప్రార్థన చేసుకున్నా. ఎట్టాకట్ట శుక్రవారం రోజు పర్వాలేదమ్మా అని తగ్గింది, తీసుకెళ్ళండి. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ పిల్లలకు కానీ ఎవరికి కానీ నలుగురిలో ఉన్న వాళ్ళకి కానీ పాపను అస్సలు ఇవ్వద్దు. వెంటనే మళ్ళీ వైరస్ వచ్చి మళ్ళీ జ్వరం వచ్చింది. అట్ట 1 రోజులు ఆ బిడ్డ నువ్వు కాపాడుకుంటేనే మీకు బిడ్డ బాగా జ్వరం లేకుండా ఉంటుంది. వారం రోజులు స్నానం కూడా చేపియొద్దు, తడిగుడ్డతోనే తడమన్నారు అని చెప్పినాక మేము ఆ విధంగానే చేస్తున్నాం. అయితే దేవుని ఎంతగానో బిడ్డని కాపాడి రక్షించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ తండ్రి ఏళ్ళ ఆ బిడ్డకి తోడుగా నీడగా ఉండాలి. మా కుటుంబం అంతా బాప్తిసం తీసుకొని పొందాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందిగా. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యాలన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది, అందరూ లేచి నిలబడదాము. అందరం కూడా లేచి నిలబడి కొద్దిసేపు ఒక పాట పాడుకొని ప్రభువును ఆరాధన చేసుకుందాం. కీర్తనలో మనం చదివాము, ఆ 2వ వచనములో 3వ వచనములో అంటాడు, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. 3వ వచనములో అంటున్నాడు, వారి బాహువు వారికి జయమియ్యలేదు, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసాను. హల్లెలూయా. ఏంటి విజయాన్ని ఇచ్చింది? దేవుని యొక్క బాహువు లేదా ఆయన దక్షిణ హస్తం, ఆయన కుడి చెయ్యి, అదే వారికి విజయాన్ని ఇచ్చినది. నాడే కాదు, నేడు కూడా మన వలన ఏమీ కాదు, దేవుడే ప్రతి విషయంలో కలుగు చేసుకొని కార్యాలు జరిగించేటువంటి వాడు. హల్లెలూయా. మరి నిజంగా మనం విన్న సాక్ష్యాలు, దేవుడు మన మధ్యలో ఘనమైన కార్యాలు జరిగిస్తున్నాడు, ఇకను కూడా ఆయన చేసేవాడు. మనం విశ్వసించవలసింది ఏంటంటే, మా వలన ఏమి కాదయ్యా, నీ హస్తమే, నీ కుడి చెయ్యి లేదా నీ దక్షిణ హస్తమే మమ్మల్ని విడిపిస్తూ ఉన్నది
అని చెప్పి ప్రభువును మనం స్తుతించబద్దులమై ఉన్నాం. మనమందరం కలిసి ఓ పాటను పాడుకుందాము. మీరు కూడా ఆ పాట వస్తుందా? స్టార్ట్ అయిందా? ఇంకా లేదా? టీవీలో ఆన్ అవ్వలేదా? నా వెనకాల మీరు కూడా వచ్చినట్లయితే కలిసి పాడండి. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమేచ్చుచున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమేచ్చుచున్నది. పాడదాం. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమేచ్చుచున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమేచ్చుచున్నది. నీ దక్షిణ హస్తమే జయమేచ్చుచున్నది. నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహు. మరోసారి పాడదాం. నా కుడి చేతి వైపున, కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే నన్ను నడిపించుచున్నది. నా పక్షమై యుద్ధములు చేయుచున్నది. నన్ను నడిపించుచున్నది. నా పక్షమై యుద్ధములు చేయుచున్నది. నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే నన్ను నడిపించుచున్నది. నా పక్షమై యుద్ధములు చేయుచున్నది. నన్ను నడిపించుచున్నది. నా పక్షమై యుద్ధములు చేయుచున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమేచ్చుచున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమేచ్చుచున్నది. నీ దక్షిణ హస్తమే జయమేచ్చుచున్నది. నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే ఆరణ్య మార్గములో ఆరని అగ్ని స్తంభమై, ఆరణ్య మార్గములో ఆరని అగ్ని స్తంభమై, భీకర ఎడారులలో దప్పి తీర్చు బండవై, ఆరణ్య మార్గములో ఆరని అగ్ని స్తంభమై, భీకర ఎడారులలో దప్పి తీర్చు బండవై,
నాకు వెలుగిచ్చుచున్నది, నన్ను వెంబడించుచున్నది, నాకు వెలుగిచ్చుచున్నది, నన్ను వెంబడించుచున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే నడిపించుచున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే. రానే అవరోధాలు నా త్రోవలన్నీ మోసివేయగా, ఫరో సేనలు నాకు కలవరములు కలుగజేయగా, రానే అవరోధాలు నా త్రోవలన్నీ మోసివేయగా, ఫరో సేనలు నాకు కలవరములు కలుగజేయగా, నాకు మార్గము చూపినది, నాకై సముద్రము విభజించినది, నాకు మార్గము చూపినది, నాకై సముద్రము విభజించినది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే చున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే. అరణ్య మార్గములో ఆరని అగ్ని స్తంభమై, భీకర తుఫానులలో దప్పి తీర్చు బండవై, అరణ్య మార్గములో ఆరని అగ్ని స్తంభమై ఆయనే నిలబడ్డాడు. భీకర ఎడారులలో దప్పి తీర్చు బండ మన కుడి ప్రక్కన నిలబడ్డాడు. అరణ్య మార్గములో ఆరని అగ్ని స్తంభమై నా ప్రక్కన నిలబడు నాయనా అని అడుగుదాం. భీకర ఎడారులలో దప్పి తీర్చు బండవై నాకు వెలుగిచ్చుచున్నది, నన్ను వెంబడించుచున్నది. ఆయన బాహువు నాకు వెలుగిచ్చుచున్నది, నన్ను వెంబడించుచున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. నా బాహుబలము కాదయ్యా యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. నా బాహుబలము కాదయ్యా
కాదయ్యా యేసయ్యా నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది, నా బాహుబలము కాదయ్యా నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది, నన్ను నడిపించుచున్నది, నా పక్షమై యుద్ధములు చేయుచున్నది, నన్ను నడిపించుచున్నది, నా పక్షమై యుద్ధములు చేయుచున్నది, నా బాహుబలము కాదయ్యా యేసయ్యా నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. చెబుదాం, నా బాహుబలము కాదయ్యా యేసయ్యా నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది. ఎన్నో అవరోధాలు మన త్రోవలో అడ్డుగా నిలబడగా, ఫరో సేనలు కలవరము కలుగ చేసిన, భీకర ఎడారుల గుండా వెళ్ళవలసి వచ్చిన, అరణ్య మార్గములలో వెళ్ళవలసి వచ్చిన, మనకు మార్గము చూపించే దేవుని హస్తము తోడుగా ఉన్నది, సముద్రములను సైతము చీల్చినది. హల్లెలూయా. నాకు మార్గము చూపినది, నాకై సముద్రము విభజించినది, నాకు మార్గము చూపినది, నాకై సముద్రము విభజించినది, నా బాహుబలము కాదయ్యా యేసయ్యా నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది, నా బాహుబలము. ఒకవేళ ఇంకా నీవు పోరాటములోనే ఉన్నావేమో, కానీ నీ శక్తి కాదు, నీ బలము కాదు, ఆయన హస్తమే విజయం ఇచ్చేది. కాదయ్యా యేసయ్యా, ఫరో సేనలు ఇంకా నిన్ను కలవరముతో నింపుతున్నాయేమో, చున్నది నా బాహుబలము కాదయ్యా. విశ్వాసంతో చెబుదాం, అవును ప్రభువా నేను నమ్ముతున్నాను, నీ దక్షిణ హస్తమే నాకు జయమిచ్చేది. ఓ నా బాహుబలము కాదయ్య, మా వలన ఏమి కాదు నాయన, నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది, నా బాహుబలము కాదయ్యా నీ దక్షిణ హస్తమే నది, నాకు మార్గము చూపినది, నాకై సముద్రము విభజించినది, నాకు మార్గము చూపినది, నాకై సముద్రము విభజించినది, నా బాహుబలము కాదయ్యా యేసయ్యా నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది, నా బాహుబలము కాదయ్యా యేసయ్యా నీ దక్షిణ హస్తమే జయమిచ్చుచున్నది, నన్ను నడిపించుచున్నది, నా పక్షమై యుద్ధములు చేయుచున్నది, నా బాహుబలము కాదయ్యా యేసయ్యా నీ దక్షిణ హస్తమే. మరోసారి పాడదాం, నా బాహుబలము. అవునయ్యా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఐశ్వర్యము చేత కాదు, డబ్బు చేత కాదు, నా బాహుబలము కాదు, నా బాహుబలము యేసయ్యా నీ దక్షిణ హస్తమే. మరోసారి పూర్ణ హృదయంతో చెబుదాం, నా మా వలన కాదు ప్రభువా, ఎడారి మార్గములో మేము వెళ్ళినను జయమిచ్చుచున్నది, మా బాహుబలము కాదయ్యా
మా తెలివితేటలు కాదు, మా జ్ఞానము కాదు నాయన, నీ హస్తమే మాకు తోడుగా నడిపిస్తూ విజయం ఇచ్చేది. నా బాహుబలము కాదయ్యా, నీ దక్షిణ హస్తమే చున్నది, నీ దక్షిణ హస్తమే జయమేచుచున్నది, నీ దక్షిణ హస్తమే జయమేచుచున్నది. నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా కుడి చేతి వైపు. అవునయ్యా, నీ అదృశ్య హస్తము మా వైపు చాపి మమ్మను పట్టుకొని నడిపిస్తున్నావు, ఆదరిస్తున్నావు. నన్ను నడిపించుచున్నది, నా పక్షమై యుద్ధములు చేయుచున్నది. నన్ను నడిపించుచున్నది, నా పక్షమై యుద్ధములు చేయుచున్నది. నన్ను నడిపించుచున్నది, నా పక్షమై యుద్ధములు చేయుచున్నది. నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే. బలహీనతల్లో ఉన్నవారికి నీ కుడి చేయి చాపి ఆదరించు నాయన. ధైర్యము చెడిన వారికి నీ కుడి చేయి చాపి ఆదరించు ప్రభువా. వ్యాధులలో ఉన్న వారి విషయంలో నీ కుడి చేతిని చాపి వారిని ఆదరించి బలపరిచి స్వస్థపరచమని అడుగుతున్నాం. నా కుడి చేతి వైపునా చాచిన నీ ఓటమిలో ఉన్న వారికి నీ కుడి చేతిని చాపి విజయమును అనుగ్రహించు నాయన. నా కుడి చేతి వైపునా చాచిన నీ బాహువే, నా బాహుబలము కాదయ్యా. చేతులు పైకెత్తి చెబుదాం. నీ దక్షిణ హస్తమే జయమేచుచున్నది, నా బాహుబలము కాదయ్యా. యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమేచు. మరొకసారి చెబుదాం. నా బాహుబలము కాదయ్యా. యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమేచుచున్నది, నా బాహుబలము కాదయ్యా. యేసయ్యా, నీ దక్షిణ హస్తమే జయమేచుచున్నది. మా శక్తి కాదు, మా బలము కాదు నాయన, నీ ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యమన్నా. నీ కుడి చేతిని చాపి నీ బాహుబలము చేత వారు యుద్ధము చేయకుండానే, ఖడ్గము పట్టుకోకుండానే, బల్యమును ఈటెను పట్టుకోకుండానే వారికి విజయం ఇచ్చినటువంటి మా పితరుల దేవా, మా పక్షమై కూడా నీవు నేడు నిలచి ఉండి భయంకరమైన ఎడారి ప్రదేశములలో గుండా మేము వెళుతూ ఉండగా, అంధకార సంబంధమైన చీకటి స్థలముల గుండా మేము వెళుతూ ఉండగా కూడా నీ బాహుబలము మాకు వెలిగిస్తుంది, త్రావ చూపుతుంది, సముద్రములను చీల్చివేస్తుంది. నాయన, నీ నామాన్ని స్తుతిస్తున్నా. నీ ఘనమైన కార్యాలు మా మధ్యలో జరిగించమని ఈ ఆరాధనంతయు మీకు సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే నిలబడి ఉండగా దినము కొరకు వాక్య ధ్యానం కొరకు లేఖన పాఠాలని మనము చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక, మొదటి పత్రికలో నుండి 4వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు అందరూ కలిసి చదువుదాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొనవలెనో, దేవుని సంతోష పెట్టవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము.
మీరు పరిశుద్ధులగుటయే, అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఈ విషయం మందెవడునో అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే మీరు దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా నుండుటకు పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. కూర్చుందాం. అపోస్తులైన పౌలు రాసిన ఈ పత్రికలోండి మనం చదువుకున్నాము. చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒకసారి పక్కనున్న వాళ్ళని పలకరించండి. రైట్, మంచిది. ఓకే. అపోస్తులైన పౌలు తెసలోనికా అనే పట్టణానికి వెళ్ళి సంఘాన్ని స్థాపించాడు. అక్కడ యూదులు కాకుండా అన్యులైన వారు ఉన్నారు. పౌలు అన్యులైన వారిని యేసుక్రీస్తు సువార్తతో వెలిగించడానికి పిలువబడ్డాడు దేవుని చేత. యూదుల మధ్యలో పనిచేశాడు, కానీ ఎక్కువగా అన్యుల మధ్యలోనికే వెళ్ళేవాడు. అంటే యూదులు కాని వారి దగ్గరకు, అబ్రహాము సంతానం కాకుండా ఉన్న వారి యొద్దకు వెళ్ళేవాడు. అయితే తెసలోనికలో ఉన్న సంఘములో చక్కగా అనేకులు యేసును అంగీకరించి సంఘము చక్కగా అద్భుతంగా నడిపించబడుతూ ఉండగా కొంతమంది యూదులు ఏమన్నారంటే, నువ్వు యూదుడు అయ్యుండి కూడా అన్ని జనుల్లో కలిసిపోయావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావు, కాబట్టి మరి నువ్వు మాతో ఉండాలో వాళ్ళతో ఉండాలో నిర్ణయించుకో అన్నట్లుగా కొన్ని బెదిరింపులు చేశారు. చూడండి పరిస్థితులు ఎలాగుంటాయంటే, పౌలు పిలుపేంటి? అన్యులున్న ప్రాంతానికి, అప్పటికి ఇంకా యేసు ప్రభుని గురించి వినని ప్రజలున్న ప్రాంతానికి వెళ్ళి యేసయ్యను వారికి పరిచయం చేసి సువార్త చెప్పి వారిని రక్షించి బాప్తీసం ఇచ్చి సంఘం ఏర్పాటు చేసి అక్కడ ఒక నాయకుడిని నిలబెట్టి అక్కడ నుండి ఇంకో చోటికి వెళ్ళిపోవటం. తెసలోనికలో తాను వెళ్ళిపోయే సమయము వస్తుందనేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న యూదులు అన్నారు, ఇదిగో పౌలా, నువ్వు బాగా అన్యులతో కలిసిపోయావు, వాళ్ళతో కూర్చుంటున్నావు, వాళ్ళతో భోజనం చేస్తున్నావు, నువ్వు యూదుడివి కదా, మాతో నీకు సహవాసం కావాలో వద్దో జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఆ సమయంలోనే పౌలేమో వెళ్ళిపోవలసిన సమయం. అయితే వారి బెదిరింపులకు పౌలు తెసలోనిక సంఘాన్ని విడిచి వెళ్ళలేదు. కానీ అక్కడ నుండి పౌలు తెసలోనిక పట్టణము నుండి బెరయా అనే ప్రాంతానికి వెళ్ళాడు. తెసలోనికకు రాకముందు ఫిలిప్పియా పట్టణంలో సేవ చేశాడు. అక్కడ విడిచిపెట్టి తెసలోనిక ప్రాంతానికి వచ్చాడు. ఇది మాసిదోనియాలో ఒక ముఖ్య పట్టణం. ఈ తెసలోనికలో తన పని పూర్తయిపోయింది అనుకున్నప్పుడు బయలుదేరాడు. యూదులకేమో ఎలాగుందంటే, మేము బెదిరించినందుకు పౌలు వెళ్ళిపోయాడు అన్నట్లుంది. కానీ వాస్తవానికి వాళ్ళు బెదిరించినందుకు పౌలు వెళ్ళలేదు. తన పని అక్కడ పూర్తయింది కాబట్టి అక్కడ నుండి బయలుదేరి మరొక చోటికి పౌలు భక్తుడు ప్రయాణమయ్యాడు. బెరయాకు వెళ్ళాడు. బెరయాలో సువార్తను ప్రకటించి బెరయాలో ఉన్న విశ్వాసులకు సంఘాన్ని అక్కడ స్థాపించాడు. వెళ్ళిపోయిన తర్వాత తెసలోనిక పట్టణములో ఉన్న సంఘము యొక్క స్థితిగతులన్నిటి గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటానే ఉన్నాడు, తెలుసుకుంటా ఉన్నాడు. ఈ పత్రికను, మొదటి పత్రికను ఎందుకు రాశాడంటే, పౌలు గారు రాసిన పత్రికల్లో మొదటి పత్రిక ఇదే, తెసలోనిక పత్రిక. ఈ పత్రికను ఎందుకు రాశాడంటే, తెసలోనికలో ఉన్న సంఘాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ రాశాడు. హల్లెలూయా. తెసలోనిక పట్టణంలో ఉన్న సంఘం వారు క్రీస్తును వెంబడిస్తున్న విధానం, క్రీస్తును ప్రేమిస్తున్న విధానం, వాటన్నిటిని బట్టి సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ రాస్తూ ఈ 4వ అధ్యాయం చివరికి వచ్చేసరికి 5వ అధ్యాయంలో కూడా ప్రభువు రాబోతున్నాడు,
ఆయన రాకడ కొరకు మీరందరూ సిద్ధపడండి, ఆయన వచ్చినప్పుడు మనం అందరం వెళ్ళిపోతామని వారిని ప్రోత్సహిస్తూ కొన్ని హెచ్చరిక మాటలు కూడా చెబుతూ పౌలు గారు ఈ పత్రికను తెస్సలోనిక సంఘానికి రాశాడు. హల్లెలూయా. అయితే ప్రాముఖ్యంగా ఈరోజు నేను మీ ముందు ఉంచదలచిన మాటలు ఏమిటి అంటే, పౌలు చెప్తున్నాడు తెస్సలోనికలో ఉన్న సంఘమంట పౌలు యొక్క ఆజ్ఞ మేరకు, దేని మేరకంట? ఆజ్ఞ మేరకు దేవునిని సంతోషపరుస్తూ ఉందంట. ఏం చేస్తుందండి? దేవునిని. ఎవరినట? దేవుని. 2వ వచనంలో మనం చదువుతాం, కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈరోజు ఓ ప్రశ్న మనందరికీ. మనం భక్తి చేస్తున్నాం, విశ్వాసములో ఉన్నాం. ఎందుకు చేస్తున్నామో ఇక్కడ అంటున్నాడు కదా, దేవునిని సంతోషపరచటానికి మనము దేవునిని వెంబడిస్తున్నాము. దేనికోసమంట? దేవునిని సంతోషపరచడానికి. కొంతమంది ఎందుకు భక్తి చేస్తారు, ఎందుకు దేవుణ్ణి వెంబడిస్తారంటే, భక్తి చేస్తే దేవుడు ఏదో ఇస్తాడని. ఇవ్వడని అంటలేదు, ఆయన ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. ఆయన ఏమి దాచుకోడు. ఆయన దాచుకుంటే మాత్రం ఏంటి ఆయనకి ప్రయోజనం, ఆయనకి లాభం ఏంటి? ఇదేమన్నా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే వడ్డీ పెరిగిద్ది అన్న చందాన కాదు కదా. అనేక మంది ఎందుకు భక్తి చేస్తున్నారు, ఎందుకు క్రీస్తును వెంబడిస్తున్నారంటే, నేను క్రీస్తును వెంబడిస్తే నాకేదో మేలు జరుగుతుంది, నాకేదో లాభము కలుగుతుంది, నాకేదో ప్రయోజనం కలుగుతుంది, నాకు మంచి భవిష్యత్తు కలుగుతుంది, నాకేదో మేలు కలుగుతుంది అని వెంబడిస్తున్నారు. కానీ పౌలు ఏమని చెప్పాడంటే, మీరు ఎందుకు భక్తి చేయాలి, ఎందుకు విశ్వాసములో ఉండాలంటే దేవునిని సంతోష పెట్టాలని. హల్లెలూయా. అయితే మన భక్తి ఏమో రివర్స్లో ఉంటుంది. దేవునిని సంతోష పెట్టే విషయాన్ని ప్రక్కన పెట్టేసి దేవుడే మనలను సంతోష పెట్టాలి అనుకొని బ్రతికేస్తున్నాం, ఆశిస్తున్నాం, అదే ఆశిస్తున్నాం. అర్థమైందా మీకు? మనము దేవునిని సంతోష పెట్టవలసి ఉండగా దేవునిని సంతోష పెట్టే పనిని పక్కన పెట్టేసి, దేవా నీవు నన్ను సంతోష పెట్టు అంటున్నాం. వెరీ సింపుల్, ఏమీ లేదు. మీరు మీ పై అధికారి కింద పనిచేస్తున్నారు, మీ పైన నాయకుడు ఉన్నాడు, లేదా అధికారి ఉన్నాడు, లేదా మీ పైన కాంట్రాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు ఎవరిని సంతోష పెట్టేటట్లుగా పని చేయాలి? మీరు మీ యజమానుని సంతోష పెట్టేటట్లుగా పని చేయాలా, లేకపోతే మీ యజమానుడే మిమ్మల్ని సంతోష పెట్టేటట్లుగా ఆయన పని చేయాలా? చెప్పరే. మనము ఉద్యోగం చేస్తుంటే యజమానుని సంతోష పెట్టేటట్లుగా చేస్తేనే అందులో కొనసాగగలుగుతాం. ఉపాధ్యాయుడు ఉన్నాడు, విద్యార్థి ఉన్నాడు. విద్యార్థి ఎవరిని సంతోష పెట్టేటట్లుగా చదవాలి? తన ఉపాధ్యాయుని సంతోష పెట్టేటట్లుగా చదవాలి. దేవుడు పైన ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. మన ప్రాణములను తన రక్తము చేత విమోచించిన వాడై ఉన్నాడు, మనలను కొనిన వాడై ఉన్నాడు. ఆయనను మనము సంతోష పెట్టునట్లుగా విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. పౌలు అన్నాడు, దీనిని నేను మీకు ఆజ్ఞగా ఇచ్చాను. సంఘమునకు ఆజ్ఞ ఏమిటంటే, సంఘం అంటే బిల్డింగ్ కాదు. ఎవరు సంఘం అంటే చెప్పండి అందరూ. మనమే. సరే, నేనని చెప్పొచ్చుగా, నేనే, మనమే. ఓకే, మనలో ప్రతి ఒక్కొక్కరం సంఘం అనే నీకు నాకు
దేవుని వాక్యం ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే మనము దేవునిని సంతోషపెట్టాలి. దానియేలు రాజును సంతోషపెట్టే ప్రయత్నం చేయలేదు, దేవునినే సంతోషపెట్టే ప్రయత్నం చేశాడు. వెలిచూపుకేమో రాజును సంతోష పెట్టనందున దానియేలు కోసం సింహాల బోను సిద్ధంగా ఉంది. కానీ విశ్వాసపు చూపుతో దానియేలు చూస్తున్నాడు, నేను నా దేవుణ్ణి సంతోష పెడుతున్నాను కాబట్టి ఈ సింహాల బోనులోని సింహములు నన్ను ఏమీ చేయలేవు. చివరికి ఏది గెలిచింది? ఎవరిని సంతోష పెట్టడం వలన దానియేలు సురక్షితంగా ఉన్నాడు? ఓవేళ రాజుని సంతోష పెట్టే పని చేస్తే సింహాల బోను తప్పుకోవచ్చేమో, కానీ సింహాల బోను తప్పినా మరణం ఇంకొకలాగా రాదనడానికి గ్యారెంటీ ఏమీ లేదు కదా. కానీ దానియేలు తన దేవునినే సంతోషపరచడానికి రాజు ఆజ్ఞను కూడా ధిక్కరించి దేవుని పక్షముగా నిలబడినందున దేవుని యొక్క హస్తము దానియేలుకు విజయమును అనుగ్రహించింది. హల్లెలూయా. పాడుకున్నాం కదా మనం. నాకు అనిపిస్తుంది దానియేలు కుడి చేతి వైపున దేవుని యొక్క చాచిన బాహువు తన హస్తములో దానియేల్ని సురక్షితంగా ఉంచింది. అందుకేనేమో ఆ సింహాలు దానియేల్ని ఏమి కూడా చేయలేకపోయాయి. హల్లెలూయా. ఇది దానియేలు ఒక్కడి కథ మాత్రమే కాదు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు అనే వారు సుమారుగా అదే కాలములో వారు కూడా రాజు ఇచ్చే వాటిని భుజించి సంతోషించి ఉల్లసింపనేరక, అలాగే రాజును సంతోష పెట్టాలనే ప్రయత్నము మాత్రమే చేసి దేవునికి దూరస్తులు కాకుండా దేవునినే సంతోష పెట్టే ప్రయత్నం చేశారు. అందుకే అగ్నిగుండములో కూడా దేవుడు వారికి అండగా ఉండి అగ్ని బలమును కూడా ఆయన చల్లార్చి వేశాడు. దేవుణ్ణి సంతోషపెట్టే పనులు చేస్తే మన జీవితంలో ఇలాంటి కార్యాలు జరుగుతాయి. కానీ దేవుడే మనల్ని సంతోష పెట్టాలి అని మనం ఎగురుతూ ఉంటే అది చాలా ప్రమాదకరమైనది. అంటే దేవుడు మనల్ని సంతోష పెట్టడా అంటే నేను అలాగనట్లేదు, మనల్ని సంతోషింపజేస్తాడు. ఇప్పుడు మనం మంచిగా పని చేస్తున్నాం యజమాని దగ్గర, ఓ నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5, 6 నెలలు పరీక్షించిన తర్వాత యజమానులు మన మీద నమ్మకం కుదుర్చుకుంటే యజమానులు ఏం చేస్తారు? తిరిగి మనల్ని ప్రేమించటం మొదలు పెడతారు, మనకి సహాయం చేయటం మొదలు పెడతారు. వీలైతే కుదిరితే ఆ జీతం ఏదో కొంచెం పెంచే ప్రయత్నం చేస్తారు కదా. దేవునిని, పైనున్న వాడిని, లేదా మన యజమాని అయిన దేవునిని మనం సంతోష పెట్టినప్పుడు తిరిగి ఆయన కూడా మనల్ని సంతోష పెడతాడు. అయితే మన సమస్య ఏంటంటే మనం చేయాల్సింది చెయ్యం, కానీ దేవుడు చేయాల్సింది మాత్రం చేసేయాలంటాం. దేవుడు చేయాల్సింది మాత్రం చేసేయాలంటాం. లేదు, మొదట మనము దేవునిని సంతోషపరచాలి. సంతోషపరుస్తున్న వారితో అంటున్నాడు కదా, అదే వచనములో చెప్తున్నాడు, ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. ముందు అన్నాడు మీకు ఆజ్ఞ ఇచ్చాం దేవుణ్ణి సంతోష పెట్టాలని. ఆ ఆజ్ఞ పాటించని వారినేమో మీరు పాటించండి అని హెచ్చరిస్తూ, పాటిస్తున్న వారితో అంటున్నాడు కదా, మీరు ఈ విషయంలో అమ్మయ్య ఎంత సంతోష పెడుతున్నాను చాలు అనుకోవద్దు, ఆయనను ఇంకా సంతోష పెట్టే ప్రయత్నం చేయండి. సంతోష పెట్టే విషయంలో మీరు అభివృద్ధి చెందండి. చదువుదాం అన్నమాట. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు ఈ లోకంలో పరిశుద్ధంగా ఎలా జీవించగలం, మా పనిలో యథార్థంగా ఎలా పనిని చేసుకోగలం, మోసం లేకుండా పని ఎలా చేయగలం, మోసం లేకుండా వ్యాపారం ఎలా చేయగలం, అడ్డదారులు తొక్కకుండా ఎలా సంపాదించగలం అని అనుకుంటూ ఉంటారు. పరిశుద్ధంగా అయ్యో ఉండలేకపోతున్నామే అని అనుకుంటారు. పౌలు అంటున్నాడు కదా, మీరు దేవుని సంతోష పెట్టేటట్లుగా జీవించటమే పరిశుద్ధులు అవటానికి ఓ ముఖ్యమైనటువంటి మార్గమై ఉన్నది. 3వ వచనంలో అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంట మన పక్షంగా?
మీరు అనుకోవచ్చు, నా పక్షంగా దేవుని చిత్తం ఏంటంటే నేను అంత గొప్ప అయిపోవాలి, ఇంత గొప్ప అయిపోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే నా బిడ్డలకు మంచి భవిష్యత్తులు కలగాలి, అది నా పక్షంగా దేవుని చిత్తం అనుకుంటాం. కానీ అవన్నీ ఉన్నాయి, కాదనటం లేదు. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యముగా దేవుడు మన యందు ఉండాలని కోరుకుంటున్నది ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి అని. హల్లెలూయా. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ఏ విషయంలో పరిశుద్ధత గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడంటే లైంగిక విషయాలలో పరిశుద్ధత గురించి చెబుతూ ఉన్నాడు. 3వ వచనములు అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేనికి దూరంగా ఉండటమట? జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. జారత్వం అనే ఈ తెలుగు మాటకు అర్థం ఏంటంటే వివాహము కాకముందే లైంగిక చర్యల్లో పాల్గొనటం. అది మన పక్షంగా దేవుని చిత్తము కాదు, దానికి దూరముగా ఉండాలి. ఈ రోజుల్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. నేను చెప్తూ ఉంటాను, లోకం ఎప్పుడు కూడా సరి అయిన మార్గమును మనకు బోధించదు. నేటి 21వ శతాబ్దంలో ఈ అభివృద్ధి చెందినటువంటి నాగరికత ఎలాగున్నదంటే రైట్ని రాంగ్ అంటది, రాంగ్ని రైట్ అంటుంది. సరి అయిన దాన్ని ఇది సరికాదు అంటుంది, సరికాని దాన్ని సరి అయినది అని బోధిస్తూ ఉన్నది లోకము. ఈ లోకం అంటుంది కదా, జారత్వం పెద్ద విషయం ఏమి కాదు, పర్వాలేదు అంటుంది. హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఎలా పరిస్థితులు ఉన్నాయంటే కోలివింగ్ హాస్టల్స్ వచ్చేసినాయి. ఇంతవరకు మన పట్టణాల్లో పీజీ హాస్టల్స్ చూసాం, పేయింగ్ గెస్ట్గా ఉండే హాస్టల్స్. కానీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఎలాంటి హాస్టల్స్ అంటే కోలివింగ్, అంటే ఓ మగపిల్లవాడు ఓ యవనస్తురాలైనటువంటి ఆడపిల్ల పెళ్లి కాకుండానే ఒకే గదిలో ఒకే ఇంటిలో ఇద్దరు చెరిసాకం డబ్బులు కట్టుకొని ఉండిపోవచ్చు అన్నమాట. ఎంతో ఘోరమైన పరిస్థితులు. ఏమి పర్వాలేదు ఉండండి, అభ్యంతరం ఏమీ లేదు ఉండండి అని డబ్బులు తీసుకొని మరి అలాంటి వారికి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు నేటి సమాజంలో కనపడుతున్నాయి. సమాజం ఎలా చూస్తుందంటే ఇదంతా ఈ రోజుల్లో కామన్ అయిపోయింది అన్నట్లుగా చూస్తుంది. కానీ లేఖనం చెప్తుంది కదా, మీరు దానికి దూరంగా ఉండండి. ఎందుకని సెక్షువల్ ప్యూరిటీ గురించి, లైంగిక పవిత్రత గురించి ఎందుకని మాట్లాడుతున్నాడంటే లైంగికముగా మనలను మనము పరిశుద్ధంగా ఉంచుకోకపోతే, జారత్వములోనికి వెళితే అది దేని వరకు మనల్ని నడిపిస్తుందంటే రకరకాలైనటువంటి వ్యాధులకు మనల్ని గురి చేస్తుంది. ఆ వ్యాధులు ఏం చేస్తాయో తెలుసా? మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తిని చంపేసి ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా తీవ్రమైన దశకు మనల్ని తీసుకొని వెళ్ళిపోయి దేవుడిచ్చినటువంటి నిండైన ఆయుష్ను అనుభవించకనే మరణాన్ని చూడటానికి మనల్ని ఈడ్చుకొని వెళ్ళిపోతాయి. అందుకే నేటి దినాల్లో అనేక మంది యవన ప్రాయములోనే రకరకాల వ్యాధులతో, అంతుపట్టని రోగాలతో, సామాన్యంగా తగ్గిపోయేటువంటి రోగాల విషయంలో కూడా వారు మరణము వరకు వెళ్ళిపోతున్నారు. జారత్వం అనేది లైంగిక చర్య పవిత్రముగా లేకపోవటం. ఏంటి పవిత్రమైన లైంగిక చర్య ఏంటి అంటే వివాహములో మాత్రమే జరిగేది, ఒక వ్యక్తికి ఒక జీవిత భాగస్వామితో మాత్రమే జరిగేది. అలా కాకుండా ఎక్కువ మందితో జారత్వములో పడిపోయినట్లయితే, లేదా ఇతరులతో వివాహమునకు ముందు చేసేదాన్ని జారత్వం అన్నారు, వివాహము తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటే వాటినేమో వ్యభిచారం అన్నారు. ఆ రెండిటి వలన కూడా ఒకరికే కాదు, కింద వచనాలు అంటాడు కదా, నీ సహోదరుణ్ణి కూడా నీవు మోసపూరితంగా ఇలా చేసేస్తున్నావు. చదవండి ఆ వచనము, 9వ వచనమా? కాదు 6వ వచనం. ఈ విషయమందు ఎవడునో అతిక్రమించి తన సహోదరుని మోసము చెయ్యకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. దేవుడు శిక్ష విధిస్తాడు, ప్రతిదండన చేస్తాడు అని చెప్పి సూటిగా పౌలు భక్తుడు చెబుతూ ఉన్నాడు. సో ఈ రోజుల్లో యవనస్తులైన వారికి ఇది చాలా తీవ్రమైనటువంటి శోధన. యవనస్తులు అంటే దాన్ని నిర్వచించాలి, యవన వయసును నిర్వచించాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే యవనస్తులు అంటే ఏదో కాలేజీకి వెళ్ళే వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే అనుకోవటానికి వీలు లేదు. హై స్కూల్కి వచ్చినప్పటి నుండి కూడా ఇలాంటి విషయాల్లో ఎందరో ఇబ్బందులు పడుతూ ఉన్నారనడంలో ఆశ్చర్యం లేనే లేదు. ఇప్పుడున్నటువంటి ఈ తరం జనరేషన్ కానివ్వండి,
జెన్జీ తర్వాత వచ్చినటువంటి ఆల్ఫా జనరేషన్ కానివ్వండి, ఈ జెన్జీల మీద కొంతవరకు పరిశోధనలు చేశారు, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది ఏంటి అని. ఆల్ఫా జనరేషన్ ఉంది కదా, వాళ్ళ మీద ఇంకా పరిశోధనలు కూడా జరగలేదు సరిగా. నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే వాళ్ళ యొక్క మానసిక ఆలోచన విధానం, వాళ్ళ యొక్క తత్వము నిజంగా అది నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఎందుకనంటే వారికి అందుతున్న సమాచారం, ఈ ఫోన్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, వారికి అందుతున్న సమాచారం వారిని ఆ రీతిగా మభ్యపెట్టి పాడు చేసేటువంటి పరిస్థితుల్లో ఉంది. యవన జనాంగమా, పిల్లలారా, ఈ విషయంలో జాగ్రత్త. దేవుడు దీనిని తీర్పులోనికి తెస్తాడు. దేవుడు దీన్ని తీర్పులోనికి తెచ్చి శిక్ష విధిస్తాడు, ప్రతిదండన చేస్తాడు అని పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఆ రోజుల్లో గ్రీకో రోమన్ కల్చర్లో, రోమా సామ్రాజ్యము, గ్రీకుల యొక్క సామ్రాజ్యము యొక్క ప్రభావితంలో వారిలో విచ్చలవిడితనం ఉండేదన్నమాట. విచ్చలవిడితనం, ప్రభుత్వాలు దాన్ని ప్రోత్సహించేవి. పర్వాలేదు, మీకు నచ్చినట్లుగా మీరు ఉండండి, మీకు నచ్చినట్లుగా జీవించండి అన్నట్లుగా విచ్చలవిడితనానికి ప్రజలను విడిచిపెట్టేశాయి ఆనాటి ప్రభుత్వాలు. అందుకనే వివాహం అయ్యిందా లేదా అన్నది పట్టించుకోకుండానే వివాహమునకు బయట, వివాహము కాకపోవడము, వివాహం అయిన తర్వాత జారత్వములలోనూ వ్యభిచారములలోనూ అనేకులు విచ్చలివిడిగా విశృంఖలంగా జీవిస్తూ ఉండేవారు. పౌలు చెప్తున్నాడు, సంగమా, వాళ్ళను చూసి మీరు కూడా ఆ మార్గములో వెళ్ళొద్దు. ఎందుకని అంటే లైంగిక చర్య అనేది ఇద్దరిని ఏక శరీరంగా చేస్తుంది, ఒకటిగా చేస్తుంది. అంతకు మించినటువంటి భాగస్వాములతో అది జరిగినప్పుడు అనేకమైనటువంటి సుఖ వ్యాధులకు కారణమవుతుంది, భయంకరమైన వ్యాధులకు కారణమవుతుంది. ఆ వ్యాధులు మనం సంపూర్ణ జీవితం జీవించకుండా మధ్యలోనే మన ఆయుష్ను చిదిమేస్తాయి. యవనస్తులు అనుకుంటా ఉంటారు. నిన్న ఓ యవనస్తుని కలుసుకున్నాను. అతనితో మాట్లాడుతుంటే అంటున్నాడు, అన్న, చిన్నప్పుడు తల్లిదండ్రులు, పేరెంట్స్ చెప్పేవాళ్ళు జాగ్రత్త 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 అని చెప్పేవాళ్ళు, బండి మీద వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళినా. ఇప్పుడు అనిపిస్తుంది రోడ్ల మీద చూస్తుంటే, అప్పుడేమో ఆ వయసులోనేమో వాళ్ళు చెబితే వీళ్ళు ఇంతే చెప్తారులే, వీళ్ళకి మూర్ఖత్వం ఛాందసం అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అది రోడ్డు ప్రమాదాల విషయమే కాదు, అన్నిటి విషయంలో తల్లిదండ్రులు ఊరకనే చెప్పట్లేదు వాటిని. వారు మీ దశను దాటి వెళ్ళారు కాబట్టి, ఆ వయసులో ఉండే శోధనలు వారు దాటుకొని వెళ్ళారు కాబట్టి వారు చెబుతూ ఉన్నారు. ఏమనంటే, మీరు ఈ విషయాలలో జాగ్రత్త. ఏ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఇదిగో మీరు జారత్వంలోకి వెళ్ళరండి, వ్యభిచారానికి వెళ్ళరండి ప్రోత్సహించే వాళ్ళు ఉండరు కదా, ఎవరు అలా చేయరు. వారు మిమ్మల్ని హెచ్చరించేది ఎందుకోసం, సమాజం మిమ్మల్ని హెచ్చరించేది ఎందుకోసం అంటే, మీరు లైంగిక ప్యూరిటీని, పవిత్రతను మీరు కాపాడుకున్నప్పుడు అది దేవునికి మహిమ తెస్తుంది. పరిశుద్ధులుగా ఉండటానికి ఇదొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది లేకుండా పరిశుద్ధత లేదు మనకి. పరిశుద్ధులుగా ఉండలేము. పరిశుద్ధులుగా ఉంటేనే ప్రభువును చూస్తాము, దేవునిని చేరుకుంటామని చెప్పి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. తెలుగులో జారత్వం అనే పదాన్నే ఉపయోగించాడు, కానీ అసలు రాయబడినటువంటి గ్రీకు భాషలో ఉన్న మాటకు అర్థం ఏంటంటే, ఏ విధమైనటువంటి లైంగిక చర్య అయినా వివాహం అనే ఫ్రేమ్వర్క్లో లేకుండా, వివాహ బంధములో జత చేయబడిన భాగస్వామితో కాకుండా ఇతర ఏ రీతిలో జరిగిన జారత్వమైన, వ్యభిచారమైన ఏదైనా కూడా అది దేవునికి హేయమైనదని, అది మనలను పరిశుద్ధత నుండి పాపములోనికి ఈడ్చుకొని వెళ్ళిపోతుందని పౌలు గారు తెస్సలోనికలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అంటున్నాడు కదా, మీరు పరిశుద్ధులగుటకే పిలువబడ్డారు, అనగా జారత్వమునకు దూరముగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. దానికి దూరంగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. ఇంకా చెప్తున్నాడు, మీరు 4వ వచనంలో అంటున్నాడు, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తం. రెండవదిగా మీ పక్షంగా దేవుని చిత్తం ఏది? మొదటిగా అంటున్నాడు కదా, దేవునిని సంతోషపరచటం దేవుని చిత్తం. ఇక్కడ మరలా చెప్తున్నాడు కదా, మన పక్షముగా దేవుని చిత్తము ఏమిటి అని అంటే, మన ఘటమును కాపాడుకొనుట ఎట్లో తెలుసుకోవటం దేవుని చిత్తం.
మన పక్షంగా దేవుని చిత్తం ఏంటంటే ఈ ఘటమును అనగా ఈ జీవితాన్ని, ఈ శరీరమునకు పాపం అంటకుండా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవటం అట. ఆ కిందే చెప్తున్నాడు 6వ వచనంలో, కొంతమంది ఏం చేస్తున్నారంటేనట మోసం చేసి, అన్యాయం చేసి, వారి బలహీనతను చూసుకొని, లేకపోతే వారి చేతగానితనాన్ని చూసుకొని తమ సహోదరుల్ని చెరిచి వేస్తున్నారట, పాడు చేసేస్తున్నారట. 6వ వచనంలో అదే అంటున్నాడు కదా, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండా వలెనో. మోసం చేసేస్తున్నారట. సమాజంలో, లోకములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, వీడు కొంచెం బలహీనుడు అనుకుంటే, వీడు కొంచెం చేతగాని వాడు అనుకుంటే, వీడికి కొంచెం భయం ఉన్నది అనుకుంటే, వీడు అబ్బో ఎవరికి చెప్పడలే అనే ధైర్యం ఉన్నట్లయితే సమాజం ఏం చేస్తుందంటే వారిని ఏదో ఒక రీతిగా, లైంగిక విషయాల్లో కాకపోయి ఉండొచ్చు, ఇతర విషయాల్లో ఏదో ఒక రీతిగా మోసం చేసేటువంటి పనిని చేస్తుంది. సంఘముతో అంటున్నాడు కదా, మీలో ఎవడు కూడా తన సహోదరుని మోసం చేత అన్యాయం చేయకూడదు. హల్లెలూయా. వాడు బలహీనుడనో, వాడు ఏమి చేయలేడనో, అతనికి ఏమీ లేదనో, అండదండలు లేవనో, ఎవరూ లేరనో, లేకపోతే ఆడపిల్లే కదా ఎవరూ లేరనో, అలాంటి ఆలోచనతో మోసపూరితముగా ఎవరూ కూడా ఇతరులకు హాని కలిగించవద్దు. అది దేవుని ఎదుట అతిక్రమమో, దేవుడు దానికి ప్రతిదండన చేస్తాడు అని చెప్తున్నాడు. దేవుడు దానికి ప్రతిదండన చేస్తాడు. మరి ఏంటి మన పక్షంగా దేవుని చిత్తం అంటే, ఈ మంటి ఘట్టమును కాపాడుకోవటం, పవిత్రంగా పరిశుద్ధంగా ఉండేటట్లుగా కాపాడుకోవటం ఎలాగో తెలుసుకోవాలంట. కాపాడుకోవటం ఎలాగో తెలుసుకోవాలి. ఈ దేహమునకు అపవిత్రత అంటకుండా కాపాడుకోవటం ఎలాగో తెలుసుకోవాలి. అనగా శోధనలో పారిపోవడం ఎలాగో తెలుసుకోవాలి. శోధించబడినప్పుడు ఆ ప్రాంతము నుండి ఎలా తప్పించుకొని వెళ్ళిపోవాలో తెలుసుకోవాలి. మనందరికీ తెలుసు కదా, యోసేపు దానికి ఓ చక్కటి మాదిరి. పోతీఫర భార్య తనతో పాపము చేయమని ఆహ్వానించినప్పుడు యోసేపు తన వస్త్రమును కూడా విడిచిపెట్టి పరిగెట్టి పారిపోయి పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. దానిని తెలుసుకోండి. అంటే తెలుసుకోవాలంటే ఎలాగ, దానికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా, ప్రిన్సిపల్స్ ఉన్నాయా అంటే ఏమీ లేదు. మీరున్న పరిస్థితులు ఏంటో, మీ సరౌండింగ్స్ ఏంటో, ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో, అక్కడ ఆ స్థితిలో ఉంటే ఏమి జరిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని ఎక్కడైతే క్షేమం ఉంటుందో అక్కడే ఉండే ప్రయత్నం చేయాలి. క్షేమము లేదనుకున్న చోట నుండి తొలగిపోవాలి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా కూడా. ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను, ఈ స్థలము సరిగా అయినది కాదు, నాకు అలవాటైనదే అయినా, అనుకూలమైనదే అయినా, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, చుట్టూ ఉన్న మనుషులను బట్టి ఇది నాకు క్షేమము కాదన్నప్పుడు, అనుకున్నప్పుడు అక్కడ నుండి క్షేమకరమైన చోటుకు వెళ్ళిపోతే ఆ ఘటమును మనం కాపాడుకోగలుగుతాం, పరిశుద్ధతను మనం కాపాడుకోగలుగుతాం. కొన్నిసార్లు చదువుకునే పిల్లల విషయంలో ఎలాగుంటుందంటే, తమతో పాటుగా చదువుకునే వారిని అబ్యూస్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. కొన్నిసార్లు వారికి పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, అధ్యాపకులే వారిని అబ్యూస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళతో మిస్బిహేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారితో చేయకూడని విషయాలు చేసేటువంటి ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. పిల్లలు ఏం చెయ్యాలి అంటే తెలుసుకోవాలి. పిల్లలకి ఈరోజు స్కూల్లో నేర్పిస్తున్నారు, గుడ్ టచ్ ఏంటో, బ్యాడ్ టచ్ ఏంటో నేర్పిస్తూ ఉన్నారు. పిల్లలారా, యవనస్తులారా, మీరు మీ పరిస్థితి ప్రమాదంలో ఉంది, ఇబ్బందిలో ఉంది అనుకున్నప్పుడు అక్కడ నుండి బయటకు తొలగటం, క్షేమకరమైన చోటుకు వెళ్ళడం, అది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం. అలా చేయటం ద్వారా ఈ ఘట్టమును మనము కాపాడుకోగలుగుతాం, పరిశుద్ధంగా మనం ఉంచుకోగలుగుతాం. మనకు ఒకవేళ ఆశలు లేకపోయినా, కోరికలు లేకపోయినా, ఎదుట ఉన్నవారు మోసం చేతనో, కపటోపాయం చేతనో, ఇంకేదో చెప్పో, మార్కుల బూచి చూపించో, అటెండెన్స్ బూచి చూపించో, ఇంకా ఏదో చేసో మనల్ని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు జరగవచ్చు. కానీ దేవుని పిల్లలుగా మనము దేవునికి భయపడి ఎలాగ ఈ ఘటమును పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవాలో ఎరిగిన వారమై ఆ ప్రాంతాల్లో నుండి తప్పించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో అందరికీ తెలిసినటువంటి విషయమే కదా, తున అనే ప్రాంతంలో ఏం జరిగిందో. 8వ తరగతి చదివేటువంటి విద్యార్థిని, అక్కడ ఏం జరిగిందో ఏంటో మనకి పూర్తి విషయాలు సరిగా తెలియకపోవచ్చును, కానీ నిజముగా అది ఎంతో ఘోరమైనటువంటి విషయం. మన పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. తల్లిదండ్రులైన వారు పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి.
స్కూల్కి పంపించేటప్పుడు, కాలేజీకి పంపించేటప్పుడు, బయటకు పంపించేటప్పుడు వారికి జాగ్రత్తలు చెప్పాలి. వారికి సరి అయిన తోడు లేకుండా, సరి అయిన ప్రొటెక్షన్ లేకుండా ఒంటరిగా ఆడపిల్లల్ని బయటకు పంపించేటువంటి ప్రయత్నాలు చేయవద్దు. పెద్దలైన వారు వారికి తోడుగా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఏర్పడింది. ఈ రోజుల్లో ఎలాగుందంటే పరిస్థితులు, ఒంటరిగా కనపడితే చాలా భయంకరమైన పరిస్థితులు. విదేశీ మహిళలను లేదు, స్వదేశీ వారని లేదు. భారతదేశం అంటే నేడు ప్రజలు భయపడిపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడిపోయాయి. తల్లిదండ్రులైన వారు తమ పిల్లలకు, మగపిల్లలైన వారికి కూడా ఈ లైంగిక పవిత్రత విషయంలో జాగ్రత్తని హెచ్చరించాలి. ఆడపిల్లల విషయంలో కూడా వారు హెచ్చరించాలి. ఎందుకనంటే ఇది దేవుడు మన యొద్ద నుండి కోరుతున్నాడు. పరిశుద్ధంగా మనం ఉండాలి. ఈ విషయంలో చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధులగుటకే దేవుడు పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు ఆయన మనలను పిలవలేదు. 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు, అపవిత్రంగా ఉండడానికి పిలవలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. పరిశుద్ధతను ఉపేక్షించేవాడు అంటే విడిచిపెట్టేవాడు, జారత్వములో పడిపోయేవాడు, వ్యభిచారంలో పడిపోయేవాడు ఏం చేస్తున్నాడంటే మనుషుని విడిచిపెట్టడం కాదు, మనుషుని విపేక్షించడం కాదు, దేవునినే ఉపేక్షిస్తున్నాడట. ఆ వ్యక్తి దేవుణ్ణే ఉపేక్షిస్తున్నట్లట. వివాహ బంధంలో ఇద్దరిని దేవుడు ఒకటి చేస్తే, ఒకరు ఆ బంధంలో ఎవరైనా, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, తన జీవిత భాగస్వామిని మోసం చేసి మరి ఒకరితో లైంగిక చర్యలో పాల్గొంటే వారు తన జీవిత భాగస్వామిని ఉపేక్షించినట్లు కాదంటున్నాడు. ఏమంటున్నాడంటే వాడు దేవునినే ఉపేక్షించాడు. దేవునినే ఉపేక్షించాడు అంటే దేవుణ్ణే విడిచిపెట్టాడు. ఇవి ఎంతో ప్రాముఖ్యమైన విషయాలని సంఘము, తెస్సలోనిక సంఘం ఉన్న కాంటెక్స్ట్లో, ఆ సందర్భంలో, ఆ ప్రాంతంలో సంఘమునకు వెలుపల ఇవన్నీ జరుగుతున్నాయని, జారత్వం, వ్యభిచారం, కాముకాతురత ఇవన్నీ కూడా బహు ఎక్కువగా ఉన్నాయని చూచిన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తున్నాడు, మీరైతే వారి వలె ఉండొద్దు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, సంఘం అంటే ప్రత్యేకపరచబడినది, లోకము నుండి వేరు చేయబడింది. అది వద్దు అని వేరు చేయబడిన సంఘము. సంఘమనగా విమోచించబడినది, ప్రతిష్ఠించబడినది, ప్రత్యేకపరచబడినది, వేరుపరచబడినది. వేరుపరచబడిన వాళ్ళు మరలా లోకంలో ఉన్నట్లుగానే చేస్తే ఇంకా ప్రత్యేకత ఏముంటుంది కదా. అందుకని చెప్తున్నాడు, మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు వేరుపరచబడిన వారు, మీరు పవిత్రపరచబడిన వారు, మీరు దాన్ని కాపాడుకోండి. లోకం అలా చేస్తుంది, నేను చేస్తే తప్పేంటి అని మీరు అనుకోవద్దు. దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన ప్రతిదండన చేస్తాడు. ఏం చేస్తాడట? ప్రతిదండన చేస్తాడు. ప్రతిదండన నిశ్చయంగా చేస్తాడు, ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని తీర్పు నుండి ఎవరూ తప్పించుకోలేము. రక్షణకు డోకా లేదు, సరే దాని విషయం ప్రక్కన పెడదాం. కానీ ఆయన దీని విషయంలో మాత్రం ప్రతిదండన చేస్తాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. సో ఈరోజు ఒక 2-3 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. సమయం అయిపోతుంది, నా మాటలు ముగిస్తున్నాను. ఒకటి, మనం దేవునిని సంతోషపెట్టాలి, మనుషులను కాదు. ఎవరినట? దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనుషుల్ని సంతోషపెట్టడం కోసం దేవుని దుఃఖపెట్టేస్తున్నారు. రెండవదిగా అంటున్నాడు కదా, మీ ఘట్టమును ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవటం మీ పక్షంగా దేవుని చేత్తం. ఈ దేహానికి పరిశుద్ధతను, దేవుడిచ్చిన పవిత్రతను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవటం మన పక్షంగా దేవుని చిత్తం. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే దేవుడు దాన్ని తీర్పులోనికి తీసుకొని వస్తాడని, మోసం చేయొద్దని, అన్యాయం చేయొద్దని, ఎదుటివాడు బలహీనుడనో లేకపోతే తెలివి లేనివాడనో, అండబలం అంగబలం లేనివాడనో మోసం చేయవద్దు. అందరి ఎడల యథార్థంగా ఉండండి అని పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. అవును, ఈ మాటలు నేడు మనకి కూడా ఎంతో అవసరమై ఉన్నాయి. యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, ఎవరైనాను సరే ఆ తునిఘట్టంలో 8వ తరగతి చదివేటువంటి పాపను ఇది చేసిన వ్యక్తికి ఎంత? 62 సంవత్సరాల వయసు. వయసుతో సంబంధం లేదు, వయసుతో నిమిత్తం లేదు. అంటే తన మనవరాలి వయసు ఉన్నటువంటి ఆ చిన్న పాప మీద అఘాయిత్యం. ఆ పరిస్థితి ఎలా వచ్చిందో ఏంటో మనకు తెలియదులే, కానీ ఏమైనానో అలాంటివి
దేవుడు ఇష్టపడేవైతే కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, పెద్దలారా, పురుషులారా, స్త్రీలారా, యవనస్తులారా, మనమందరం కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రతిదండన చేయటం ఆయన చేతిలో ఉంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే మోకరించి కళ్ళు మూసుకొని, దేవా, పరిశుద్ధులుగా ఉండటానికి నీవు మమ్మల్ని పిలిచావు. నిన్ను సంతోష పెట్టేటట్లుగా మేము ఉండాలి. నిన్ను సంతోష పెట్టేవారిగా ఉంటే నీ బాహుబలం మాకు విజయమునిస్తుంది, పాపంలో పడకుండా నిలబెడుతుంది, పరిశుద్ధతను కాపాడుతుంది, ఈ మంటిఘటమును కాపాడుతుంది, అపవిత్రత అంటకుండా కాపాడుతుంది, మేము ఎవరిని మోసం చేయకుండా ఉండేటట్లు కాపాడుతుంది, మేము ఇతరుల చేత మోసపోకుండా ఉండేటట్లుగా నీ దక్షిణ హస్తం మమ్మల్ని కాపాడగలుగుతుంది. మా సంకట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, ఎటు తోచని పరిస్థితుల్లో ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఘట్టములను ఎలా కాపాడుకోవాలో మాకు తెలియపరిచి మమ్మల్ని విడిపించడానికి నీ సన్నిధి ఎల్లవేళ మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. వెతుబడి వాక్యం ప్రతి హృదయంలో ఫలించినట్లుగా పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపచేయి. యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది. పాట పాడుతుండగా దేవుని సేవకుని